బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. యా అయ్యుహల్లజీనా ఆమనూ కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ విశ్వాసులారా, మీ పూర్వీకులపై విధించబడినట్లే ఉపవాసం మీపై విధిగా నిర్ణయించబడినది. దీనివల్ల మీలో భయభక్తులు కలిగే అవకాశం ఎంతైనా ఉంది. అయ్యామం మాదూదాత్ ఫమన్ కాన మిన్కుం మరీదన్ అవ్ అలా సఫరిన్ ఫఇద్దతు మిన్ అయ్యామిన్ ఉఖర్ వల్లల్లజీనా యుతీఖూనహు ఫిద్యతున్ తాము మిస్కీన్ వమన్ తతవ్వా ఖైరన్ ఫహువ ఖైరుల్ లహు వఅన్ తసుము ఖైరుల్ లకుం ఇన్ కుంతుం తఅలమూన్. ఇవి లెక్కించదగిన కొన్ని దినాలు మాత్రమే. మీలో వ్యాధిగ్రస్తులైన వారు, ప్రయాణంలో ఉన్నవారు వేరే దినాలలో ఆ ఉపవాసాలను పూర్తి చేసుకోవాలి. ఉపవాసం ఉండే శక్తి కలవారు గనక దానిని పాటించకపోతే పరిహారంగా ఏ నిరుపేదకైనా అన్నం పెట్టాలి. అయితే ఎవడైనా మనస్ఫూర్తిగా ఇంకా ఎక్కువ పుణ్యం చేసుకుంటే అది అతనికి మేలు చేకూరుస్తుంది. అయితే మీరు కనుక తెలుసుకోగలిగితే ఉపవాసం ఉండటమే మీ పాలిట శ్రేయస్కరం. షహరు రంజాన్ అల్లదీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ వమన్ షహిద మిన్కుముష్ షహర ఫల్యసుమ్హు వమన్ కాన మరీదన్ అవ్ అలా సఫరిన్ ఫఇద్దతు మిన్ అయ్యామిన్ ఉఖర్ యురీదుల్లాహు బికుముల్ యుస్ర వలా యురీదు బికుముల్ ఉస్ర వలితక్మిలుల్ ఇద్దత వలితుకబ్బిరుల్లాహ అలా మా హదాకుం వలఅల్లకుం తష్కురూన్. రంజాన్ నెల ఎంత శుభప్రదమైనదంటే అందులో ఖురాన్ అవతరించింది. అది మానవులకు మార్గదర్శకం. అందులో సన్మార్గానికి సంబంధించిన స్పష్టమైన నిదర్శనాలున్నాయి. ఇంకా అది సత్యాసత్యాలను చేపరిచే గీటురాయి. కనుక మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా ఉపవాసం ఉండాలి. అయితే వ్యాధిగ్రస్తుడైన వాడు లేదా ప్రయాణంలో ఉన్నవాడు వేరే దినాలలో వీటిని పూర్తి చేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం కలిగించాలనుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని కష్టపెట్టదలుచుకోలేదు. మీరు మీ లెక్కను పూర్తి చేసుకోగలగడానికి, ఆ సన్మార్గానికి గాను మీరు అల్లాహ్ గొప్పతనాన్ని, ఘనతను కొనియాడడానికి, మీరు కృతజ్ఞులైన దాసులుగా వెలగడానికి ఇదంతా చేయబడింది. వాయిదా సాలక ఇబాది అన్ని ఫైని ఖరీబ్ ఉజీబు దావతద్ దాయి ఇదా దాని ఫల్యస్తజీబు లీ వల్యుమిను బి లఅల్లహుం యర్షుదూన్. ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అతి సమీపంలోనే ఉన్నానని, మొరపెట్టుకునేవాడు నన్ను మొరపెట్టుకున్నప్పుడు నేను అతని మొరలను ఆలకించి ఆమోదిస్తానని వారికి చెప్పు. కనుక వారు కూడా నా ఆదేశాన్ని శిరస వహించాలి, తదనుగుణంగా నడుచుకోవాలి, నన్ను విశ్వసించాలి. తద్వారానే వారు సన్మార్గం పొందగలరు. ఉహిల్ల లకుం లైలత సియామి రఫతు ఇలా నిసాయికుం హున్న లిబాసుల్ లకుం వ అంతుం లిబాసుల్ లహున్న అలిమల్లాహు అన్నకుం కుంతుం తఖ్తానూన అన్ఫుసకుం ఫతాబ అలైకుం వ అఫా అన్కుం ఫలాన బాషిరుహున్న వబ్తగు మా కతబల్లాహు లకుం వకులు వష్రబు హత్తా యతబయ్యన లకుముల్ ఖైతుల్ అబ్యదు మినల్ ఖైతిల్ అస్వది మినల్ ఫజ్ర్ సుమ్మ అతిముస్ సియామ ఇలల్ లైల్ వలా తుబాషిరుహున్న వఅంతుం ఆకిఫూన ఫిల్ మసాజిద్ తిల్క హుదూదుల్లాహి ఫలా తఖ్రబుహా కజాలిక యుబయ్యినుల్లాహు ఆయాతిహి లిన్నాసి లఅల్లహుం యత్తఖూన్. ఉపవాస కాలంలో రాత్రులలో మీరు మీ భార్యల వద్దకు పోవటం ధర్మసమ్మతం గావించబడింది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. మీరు వారి వద్దకు పోయే విషయంలో ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అల్లాహ్కు తెలుసు. కనుక ఆయన మీపై దయతలిచాడు, మిమ్మల్ని క్షమించాడు. ఇక నుండి మీరు మీ భార్యలతో సమాగమం జరపండి. అల్లాహ్ మీ కొరకు రాసి పెట్టిన దానినే, అంటే సంతానాన్ని కోరండి. తొలిజాములోని తెలుపు రాత్రి నల్లని చారల నుండి విడిపోయే వరకు మీరు తినండి, త్రాగండి.
ఆ తర్వాత చీకటి పడే వరకు మీ ఉపవాసాన్ని పూర్తి చేయండి. అయితే మస్జిదులలో ఎత్తిగా పాటిస్తున్నప్పుడు మాత్రం మీరు మీ భార్యలతో సమాగమం జరపకండి. ఇవి అల్లా వేసిన హద్దులు, వాటి దరిదాపులకు కూడా పోవద్దు. ఈ విధంగా అల్లా తన వాక్యాలను జనులకు స్పష్టంగా బోధపరుస్తున్నాడు, బహుశా వారు జాగ్రత్త పడతారని. వలా తాకులు అమ్వాలకుం బైనకుం బిల్ బాతిలి వతుద్దులు బిహా ఇలల్ హుక్కామి లితాకులు ఫరీఖం మిన్ అమ్వాలిన్ నాసి బిల్ ఇస్మి వ అంతుం తఅలమూన్. ఉండొకరి సొమ్మును అన్యాయంగా స్వాహా చేయకండి. ఉద్దేశపూర్వకంగా అక్రమమైన పద్ధతిలో ఇతరుల సొమ్ముల నుంచి కొంత భాగాన్ని మింగేసే దుర్బుద్ధితో దానిని న్యాయాధికారుల వద్దకు చేర్చకండి. యసఅలూనక అనిల్ అహిల్లా ఖుల్ హియ మవాఖీతు లిన్నాసి వల్ హజ్ వలైసల్ బిర్రు బిఅన్ తాతుల్ బుయూత మిన్ దుహూరిహా వలాకిన్నల్ బిర్ర మన్ ఇత్తఖా వఅతుల్ బుయూత మిన్ అబ్వాబిహా వత్తఖుల్లాహ లఅల్లకుమ్ తుఫ్లిహూన్. ఓ ప్రవక్త, తిరిగే తరిగే చంద్రుని గురించి వారు నిన్ను ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజల దైనందిన వేళలను, హజ్ తేదీలను నిర్ధారించుకునే సాధనమని వారికి చెప్పు. మీరు ఇహ్రాం తీర్చబోని ఉన్నప్పుడు మీ ఇళ్లలోకి వాటి వెనుక వైపు నుంచి ప్రవేశించడం సత్కార్యం కాదు. వాస్తవానికి అధర్మానికి దూరంగా ఉండడమే సత్కార్యం. కనుక మీరు ఇళ్లలోకి వాకిళ్ల గుండానే వస్తూ ఉండండి. అల్లాహకు భయపడుతూ ఉండండి. తద్వారానే మీరు సాఫల్య భాగ్యం పొందుతారు. వఖాతిలు ఫీ సబీలిల్లాహి అల్లదీన యుఖాతిలూనకుమ్ వలా తాతదు ఇన్నల్లాహ లా యుహిబ్బుల్ ముఅ్తదీన్. మీతో పోరాడే వారితో మీరు కూడా అల్లాహ్ మార్గంలో పోరాడండి. అయితే హద్దు మీరకండి. హద్దు మీరే వారిని అల్లాహ్ ఇష్టపడడు. వఖ్తులుహుం హైసు తఖిఫ్తుమూహుం వఖ్రిజూహుం మిన్ హైసు అఖ్రజూకుం వల్ ఫిత్నతు అషద్దు మినల్ ఖత్ల్ వలా తుఖాతిలుహుం ఇందల్ మస్జిదిల్ హరామి హత్తా యుఖాతిలుకుం ఫీహి ఫైన్ ఖాతలకుం వఖ్తలూహుం కదాలిక జజాఉల్ కాఫిరీన్. వారు ఎక్కడ ఎదురుపడినా మీరు వారిని సంహరించండి. వారు మిమ్మల్ని ఎక్కడి నుంచి వెళ్ళగొట్టారో అక్కడి నుండి మీరు కూడా వారిని వెళ్ళగొట్టండి. ధర్మం నుంచి భ్రష్టు పట్టించే చేష్ట, ఫిత్న, నరసంహారం కన్నా తీవ్రమైనది. మస్జిద్ హరాం వద్ద వారు మీతో పోరాడనంత వరకు మీరు కూడా అక్కడ వారితో పోరాడవద్దు. ఒకవేళ వారే ముందుగా సమరానికి దిగితే అప్పుడు వారిని సంహరించండి. అవిశ్వాసులకు తగిన శాస్తి అదే. ఒకవేళ వారు తమ దమన నీతిని విడనాడి దారికి వస్తే నిశ్చయంగా అల్లాహ్ క్షమాసాగరుడు, దయాకరుడు. వఖాతిలూహుం హత్తా లా తకున ఫిత్నతున్ ఫయకున దీను లిల్లాహి ఫఇన్తహూ ఫలా ఉద్వాన ఇల్లా అలల్ జాలిమీన్. పీడన సమసిపోయే వరకు, అల్లాహ్ ధర్మం ప్రాబల్యం వహించే వరకు మీరు వారితో పోరాడుతూ ఉండండి. వారు గనక తమ దమన నీతిని విడనాడితే దుర్మార్గులను తప్ప వేరెవరిని దండించకూడదు. అషహరుల్ హరాము బిషహరిల్ హరామి వల్ హురుమాతు ఖిసాస్ ఫమన్ యతదా అలైకుం ఫాతదు అలైహి బిమిస్లి మా తదా అలైకుం వత్తఖుల్లాహ వఅలము అన్నల్లాహ మఅల్ ముత్తఖీన్. పవిత్ర మాసానికి బదులు పవిత్ర మాసం, పవిత్ర స్థలాలలో న్యాయబద్ధమైన ప్రతీకారానికి అవకాశం ఉంది. కాబట్టి మీపై ఎవరైనా దాడి చేస్తే మీరు కూడా అదే విధంగా వారిపై దాడి చేయండి. అల్లాహకు భయపడుతూ ఉండండి. అల్లాహ్ తనకు భయపడే వారికి తోడుగా ఉంటాడని తెలుసుకోండి. వన్ఫిఖు ఫీ సబీలిల్లాహి వలా తుల్ఖూ బిఐదీకుం ఇలా తహలుకా వఅహ్సినూ ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముహ్సినీన్. అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. చేతులా మిమ్మల్ని మీరు వినాశానికి గురి చేసుకోకండి. సదాచరణ చేయండి. నిశ్చయంగా అల్లాహ్ సదాచార సంపన్నులను ఇష్టపడతాడు. వాతిముల్ హజ్జ వల్ ఉమ్రత లిల్లాహి ఫఇన్ ఉహ్సిర్తుం ఫమస్తయసర మినల్ హజ్ వలా తహ్లిఖూ రూసకుం హత్తా యబ్లుగల్ హద్యు మహిల్లా ఫమన్ కాన మిన్కుం మరీదన్ ఔ బిహి అదం మిన్ రాసిహి ఫఫిద్యతుం మిన్ సియామిన్ ఔ సదఖతిన్ ఔ నుసుక్.
فإذا منتم فمن تمتع بالعمرة إلى الحج فما استيسر من الهدي ومن لم يجد فصيام 3 أيام في الحج فسبعة إذا رجعتم تلك 10 كاملة ذلك لمن لم يكن أهل حاضر المسجد الحرام واتقوا الله واعلموا أن الله شديد العقاب. అల్లాహ్ ప్రసన్నత నిమిత్తం హజ్ ఉమ్రాలను పూర్తి చేయండి. ఒకవేళ మీరు మార్గమధ్యంలోనే నిర్వహించబడితే మీరు ఇవ్వగలిగిన కుర్బానీని ఇచ్చివేయండి. మీ కుర్బానీ చేరవలసిన స్థానానికి చేరనంత వరకు మీరు శిరోముండనం చేయించుకోకండి. ఒకవేళ మీరు ఎవరైనా జబ్బు పడితే లేక అతని తలలో బాధ ఉంటే శిరోముండనం చేయించుకోవచ్చు. అయితే దీనికి పరిహారంగా ఉపవాసం ఉండాలి, లేదా దానం చేయాలి, లేదా కుర్బానీ ఇవ్వాలి. శాంతి భద్రతలు నెలకొన్న తర్వాత మీలో ఎవరైనా హాజీతో పాటు ఉమ్రాలను కూడా కలుపుకొని ప్రయోజనం పొందదలిస్తే అతను తన శక్తి మేరకు తన వద్దనున్న కుర్బానీని ఇవ్వాలి. కుర్బానీ ఇవ్వలేని వాడు హజ్ కాలంలో 3 రోజులు ఉపవాసం ఉండాలి. హజ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత 7 రోజులు ఉపవాసం పాటించాలి. ఈ విధంగా పూర్తిగా 10 ఉపవాసాలు అవుతాయి. ఈ ఆదేశం మస్జిద్ హరాం సమీపంలో నివసించని వారికి మాత్రమే వర్తిస్తుంది. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. అల్లాహ్ శిక్షించడంలో చాలా కఠినుడని తెలుసుకోండి.